ప్రేమ 2 అక్షరాలే కావచ్చు, కానీ అది పెట్టే బాధ మాత్రం లైఫ్ టైం గుర్తుండిపోద్ది. చనిపోతే జిల్లెడి జట్టుతో పెళ్లి చేస్తారు పెళ్లి కాని వాళ్ళకి, కానీ ఇక్కడ జిల్లెడి జట్టుతో కాదు, డైరెక్ట్గా అమ్మాయే పెళ్లి చేసుకోవడం. కానీ ఈరోజు ఈ అమ్మాయి గురించి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలి. ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ. కులం కోసం వెళ్ళి పరువు కోసం వెళ్ళి తీసుకోకండి. పెద్దలు మీరు తప్పు చేస్తే మందలించండి, తప్పులేదు, అంతే తప్ప ప్రాణాలు తీసుకుడు ఏంటి అసలు? ఎంత రోధిస్తుందంటే తన గుండెలు పగిలేలా అరుస్తుంది. కులాలు మతాలు వీటి గురించి ఆలోచించి ఒక మనిషిని ప్రాణం తీసే రైట్ అయితే ఎవ్వడికీ లేదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. సో మహారాష్ట్ర నాందేడ్లో జరిగిన ఒక ఘటన. ఈ ఘటన గురించి నేను మాట్లాడే కంటే ముందు, ప్రేమించినప్పుడు ప్రేమలో గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, ఓడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? ప్రేమిస్తే ఈ అమ్మాయి ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారా, లేకపోతే నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అని అనుకుంటారా? అల్లు అర్జున్ గారు చెప్పిన ఒక డైలాగ్ మీ అందరికీ గుర్తుంటుంది అని నేను అనుకుంటున్నాను. తను నాకు కావాలనిపిస్తుంది, కానీ అదే సమయంలో తనకి ఏం కావాలో కూడా ఇవ్వాలనిపిస్తుంది అనే ఈ డైలాగ్ మీలో ఎంతమందికి గుర్తుంది? ఒకసారి ఇప్పుడు నేను అడిగిన ఈ క్వశ్చన్స్కి ఒకసారి కామెంట్స్ చేసేయండి. నార్మల్గా ప్రేమించినప్పుడు నాకు దక్కకపోతే ఎవరికి దక్కొద్దు అని చెప్పడం, రౌడీలను పెట్టించడం, కొట్టించడం, లేదు అంటే డైరెక్ట్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టడం, చంపడం, అబ్బబ్బబ్బా రోజుకో ఘోరాలు చూస్తున్నాం. ప్రేమిస్తే బాగుపడాలి అని కోరుకునే వాళ్ళకంటే కూడా నన్నెందుకు వద్దన్నది, నేను అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి డైరెక్ట్ ఇంట్ల మీదకి వెళ్ళడం, దాడులు చేయడం, ఇలాంటివి చాలా న్యూస్లు వింటూ ఉన్నాం. ఎక్కడైనా సరే అమ్మాయి జెన్యూన్గా ఉంటే అబ్బాయి జెన్యూన్గా ఉండడు, అబ్బాయి జెన్యూన్గా ఉంటే అమ్మాయి జెన్యూన్గా ఉండడు. సరే పోనీ వీళ్ళిద్దరు ఉన్నారు అని అనుకుంటే పేరెంట్స్ ఉంటారు, లేదు అన్నీ ఓకే అనుకున్నప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆయుష్ను తగ్గించి దూరం చేస్తూ ఉంటాడు. ఇలాంటివి మనం చాలానే విన్నాం. ఇప్పటివరకు అమ్మాయిలు మోసం చేయడం, అమ్మాయిలు అలా చేశారు, లేకపోతే అబ్బాయిలు ఇలా చేశారు, ఇలా కొట్టారు, ఇంటి మీదకి వచ్చారు, చంపేశారు, ఇలాంటివే విన్నాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఒక అమ్మాయి తరపున మాట్లాడాలి అనిపించింది ఈరోజు. ఇప్పటివరకు చాలాసార్లు నేను చెప్పిన అమ్మాయిలు ఈ రోజుల్లో చెడిపోతున్నారు కొంతమంది, వాళ్ళ వల్ల చాలామంది అమ్మాయిలకు కూడా చెడ్డ పేరు వస్తుంది అని. కానీ ఈరోజు ఈ అమ్మాయి గురించి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలి. ప్రేమించినప్పుడు ఈ రోజుల్లో కులాలు మతాలు ఎవరు చూస్తున్నారు? అసలు ఇంకా ఈ కులం అనే ఒక అడ్డు కూడా ఎందుకు తీసుకొస్తున్నారు నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు ఇంకా కులాల గురించి ఆలోచించుకుంటూ మనుషుల్ని చంపుకోవడం ఎంత కిరాతకం. అసలు కొంతమంది మరి దారుణంగా తయారవుతున్నారు, చట్టాన్ని చేతిలోకి తీసేసుకుంటున్నారు, వీళ్ళకి ఏమనిపిస్తుందో అది చేస్తున్నారు. ఒకరిని ప్రేమించినప్పుడు వీలైతే కలపండి, అంతేకాని మీకు నచ్చకపోతే వెళ్ళి వాళ్ళ తీసుడు ఎంతవరకు కరెక్ట్? సో ఇక్కడ జరిగింది ఏంటంటే, మహారాష్ట్ర నాందేడ్లో ఉన్న ఇద్దరు ప్రేమికులు ఎన్ని రోజులు ఉన్నా కూడా ప్రేమ అనేది ఎప్పటికైనా దాగదు, ఏదో ఒక రోజు బయటపడాల్సిందే. అలానే వీళ్ళ ప్రేమ గురించి కూడా ఒక రోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఇంకేంటి, వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళు ఏమంటారు, వీళ్ళది మన కులం కాదు, వీళ్ళని మనం చేసుకోవద్దు అని చెప్పేసి ఫస్ట్ ఆ అబ్బాయికి వెళ్ళి వార్న్ చేశారు. మరి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ప్రేమలో ఉన్న వాళ్ళు ఆగుతారా? దేనికైతే దానికి సై అంటారు, లేదా నీకేమన్నా అయితే నా ప్రాణాలు అడ్డు పెడతాను కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అలానే ఈ అబ్బాయి వాళ్ళు వార్నింగ్ ఇచ్చినా కూడా తనతో ప్రేమలోనే ఉన్నారు. సో ఇదంతా చూసిన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బ్రదర్ స్పెషల్గా కత్తులు పట్టుకొని కన్ను పట్టుకొని డైరెక్ట్ వెళ్ళి ఆ అబ్బాయిని చాలా కిరాతకంగా చంపేశారు. ఎంత ఘోరం అసలు! మనుషుల్లో మానవత్వం ఏమవుతుంది అసలు? సాటి మనిషిగా అవతలి మనిషిని చంపడం ఏంటి అసలు? కనీసం ఒక జాలి, దయ, సానుభూతి ఇలాంటివి ఏమి ఉండవా? నాకు అర్థం కాదు. అమ్మాయిలు మోసం చేస్తున్నారు అనే ఈ రోజుల్లో నేను చూసిన ఒక ఆణిముత్యం ఈ అమ్మాయి అనే చెప్తా. ప్రేమించినప్పుడు ఆ అబ్బాయి చనిపోతే ఇంకా ఏం చేస్తామని చెప్పి ఒక మూల కూర్చుంటారు ఏడ్చుకుంటూ. కానీ ఈ అమ్మాయి అలా కాదు. తన ఆశ ఏముండే, వీళ్ళిద్దరు లవర్స్ కాబట్టి పెళ్లి చేసుకోవాలి అని వీళ్ళిద్దరు అనుకొని ఉంటారు.
అందుకే ఆ అబ్బాయి దేవుడి దగ్గరికి వెళ్తున్నా కూడా ఆ చివరి క్షణంలో తనని పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి. ఇంత గ్రేట్ చెప్పండి అసలు. కులం కోసం వెళ్ళి, పరువు కోసం వెళ్ళి ప్రాణాలను తీసుకోకండి. మనకేమైనా అయితే ఆపదలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనల్ని రక్షిస్తే అప్పుడు నీదే కులం అని చెప్పి మన కులం అయితేనే రక్షించండి అని అడుగుతామా? అసలు ఇంకా ఈ కుల పిచ్చి ఏంటి కొంతమందికి? పెద్దలు మీరు తప్పు చేస్తే మందలించండి, తప్పులేదు. వాళ్ళు మైనర్లు కాదు, మేజర్లు. సో వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకాలి అనుకున్నప్పుడు మధ్యలో మనం ఎందుకు ఆపాలి చెప్పండి? సరే మీకు నచ్చకపోతే వాళ్ళు ఒప్పుకునే వరకు నచ్చ చెప్పి చూడండి, అంతే తప్ప ప్రాణాలు తీసుకుని ఏంటి అసలు? ప్రేమించిన వాళ్ళలో ప్రేమను గెలిపించుకున్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉండొచ్చు. అందులో హ్యాపీగా లేక బాధపడ్డ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వాళ్ళకి నచ్చనప్పుడు నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోకు, నువ్వు సోలోగా ఉండిపో అట్లానే. అండ్ పేరెంట్స్ కూడా పిల్లల ఫీలింగ్స్కి, వాళ్ళ థాట్స్కి కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి. నేను ప్రేమించడం కరెక్ట్ అని ఇక్కడ ప్రేమించిన వాళ్ళని సమర్థించట్లేను, నేను మీ వర్షన్ కూడా ఆలోచిస్తున్నా. పేరెంట్స్ అయినా పిల్లలైనా ఫస్ట్ మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత మూడో వ్యక్తి అమ్మాయి లైఫ్లోకి ఎవరైతే వచ్చారో ఆ అబ్బాయి గురించి అప్పుడు ఆలోచించండి. అంతే తప్ప మీరే డిసిషన్స్ తీసేసుకొని మీరే కులం తక్కువ అని చెప్పేసి మీరే చంపేసుకుంటే ఇంకా చట్టాలు ఎందుకు? ఈరోజు మీరు వెళ్ళి అబ్బాయిని చంపేసారు, మీరేమైనా హ్యాపీగా ఉన్నారా? లేరు. ఇలాంటివన్నీ ఎందుకు? లేదు అంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి, మా దగ్గరికి రాకండి అని వదిలేయండి. కానీ ప్రాణాలు తీసుకోవడం వల్ల రెండు కుటుంబాల్లో కూడా కన్నీరై మిగులుతుంది తప్ప సంతోషంగా ఉండరు. ఎంత రోధిస్తుందంటే తన గుండెలు పగిలేలా అరుస్తుంది, గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఏడవడమే కాదు, కుంకుమ తీసుకొని అక్కడ వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు పెళ్లి చేశారు. తనంతా ఏడుస్తూ కూడా ఆ అబ్బాయి కోరిక నెరవేర్చింది చూసారా? క్షణికావేశంలో తీసుకున్న కొన్ని డిసిషన్స్ లైఫ్ని మొత్తం యూటర్న్ చేస్తాయి. వీళ్ళ లైఫ్లో కూడా జరిగింది అదే అని చెప్పుకోవాలి. వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎన్ని కలలు కన్నారో, మేము అలా ఉండాలి, మేము ఇలా ఉండాలి అని ఎన్ని అనుకున్నారు. ప్రేమించడం తప్పు అని నేను అనట్లేను, కానీ అదే టైంలో పెద్దల మాట వినడం కూడా ముఖ్యం అని నేను అంటున్నా. ఈరోజు ఈ కుటుంబంలో ఉన్నట్టు వేరే కుటుంబాల్లో జరగొద్దు అంటే ఫస్ట్ పిలిచి మాట్లాడండి. మీకు నచ్చకపోతే పంచాయతీలు పెట్టండి. డైరెక్ట్ వెళ్ళి వార్నింగ్ ఇచ్చేసి నువ్వు వదిలేయి అని చెప్పేస్తే ప్రేమలో ఉన్న వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు తప్ప వాళ్ళు అక్కడికి స్టాప్ చెయ్యరు. మన దగ్గర చనిపోతే జిల్లెడి జట్టుతో పెళ్లి చేస్తారు పెళ్లి కాని వాళ్ళకి, కానీ ఇక్కడ జిల్లెడి జట్టుతో కాదు, డైరెక్ట్గా అమ్మాయే పెళ్లి చేసుకోవడం. అంటే ఇక్కడ తప్పు పట్టాల్సింది కాదు, కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ ప్రేమ నిజం అనే ఒక వర్షన్ నుంచి మాత్రమే నేను ఈ పాయింట్ చెప్తున్నా. వాళ్ళ బ్రదరు, వాళ్ళ ఫాదరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రాయిని తీసుకొని మరీ అతి క్రూరంగా తన తలపైన, ఇంత దారుణమా? అండ్ ఇక్కడ క్లియర్గా వాళ్ళు రాశారు, షీ వెంట్ టు హీస్ హౌస్, అప్లైడ్ హల్దీ అండ్ సింధూర్ ఆన్ హీస్ బాడీ. ఆ అమ్మాయి తన భార్యగా ఉండి తన ఆత్మకి శాంతిని ఇచ్చి మరి పంపించేసింది. ఇలాంటి ప్రేమలు చాలా అరుదు. కానీ పేరెంట్స్ మీరు కూడా పిల్లల మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇటు చిల్డ్రన్స్, పేరెంట్స్ మాటని గౌరవించడం కూడా నేర్చుకోండి. కులాలు, మతాలు వీటి గురించి ఆలోచించి ఒక మనిషిని ప్రాణం తీసే రైట్ అయితే ఎవ్వడికీ లేదు కాదు అని చూస్తే మాత్రం చట్టం అస్సలు ఊరుకోదు. ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండాలని నేను కోరుకుంటా. సరే తప్పు చేస్తే మందలించండి, నేను కాదనను, కానీ చంపే రైట్ మాత్రం ఎవ్వరికీ లేదు. అండ్ ఇలాంటి ఘటనలు కూడా మనం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం, కానీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుతాయా అంటే దానికి నిదర్శనం ఇదే. అండ్ ఇదే కాకుండా నేను రీసెంట్గా విన్న సిద్దిపేటలో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది అని. ప్రేమలో బాగుపడిన వాళ్ళు కొంతమందే ఉండొచ్చు, కానీ ఆ ప్రేమను సాక్రిఫైస్ చేసి వాళ్ళు పెళ్ళైనా సరే హ్యాపీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ప్రేమ 2 అక్షరాలే కావచ్చు, కానీ అది పెట్టే బాధ మాత్రం లైఫ్ టైం గుర్తుండిపోద్ది.